నిన్న గ్రేటాంధ్రమూర్తి గారికి ఇంకా తరుణ్ భాస్కర్ గారికి మధ్యలో ఒక డిస్కషన్ జరిగి ఒక సినిమా ఈవెంట్ లో గ్రేటాంధ్రమూర్తి గారు అఫెండ్ అయ్యారు. తరుణ్ భాస్కర్ గారు హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేస్తే, అసలు హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేస్తే గ్రేటాంధ్రమూర్తి గారు ఎందుకు అఫెండ్ అయ్యారు, ఎందుకు ఆల్మోస్ట్ వాకౌట్ చేశారు అని చెప్పి చాలా మంది షాక్ అవుతున్నారు. కాంటెక్స్ట్ తెలియక ఈ వీడియో దానికోసమే. క్రీడాగోళ ఈవెంట్ అప్పుడు గ్రేటాంధ్రమూర్తి గారిని తరుణ్ భాస్కర్ గారు క్రిస్మస్ తాతతో కంపేర్ చేశారు భయ్య. అప్పటి నుంచే గ్రేటాంధ్రమూర్తి గారిని తాత తాత అని పిలవడం మొదలెట్టారు అక్రాస్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీవేర్ ఎల్స్. అది గ్రేటాంధ్రమూర్తి గారికి నచ్చినట్టుంది, అందుకే కట్ చేస్తే 2025 లో ఈవెంట్ లో ఇలా బ్లాస్ట్ అయ్యారు. ఆ డిస్కంటెంట్మెంట్ ని ఎక్స్ప్రెస్ చేశారు. కానీ నా ఉద్దేశంలో గ్రేటాంధ్రమూర్తి గారు కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళినట్టున్నారు. తరుణ్ భాస్కర్ గారిని మీరు ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ యాక్టర్ అని చెప్పొచ్చు నేను, కానీ చెప్పట్లేదు అని కొంచెం డీపర్ గా క్రిటిసైజ్ చేసినట్టు అనిపించింది నాకు. ఆయన జస్ట్ క్రిస్మస్ తాత అన్నారు, వేరే ఏదైనా అంటే అయిపోయేది, ఇలా అనకుండా. తరుణ్ భాస్కర్ సార్ సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్. సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? నథింగ్ లైక్ దట్ సార్. అదే మామూలుగా చెప్తారు. మీరు ఎక్కువ చేయకపోవడం కొంచెం బాధగా ఉంది. చెయ్యాలి సార్, మీరు క్రిస్మస్ తాతలాగా మీరు ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నాకు భయం అవుతుంటుంది సార్, గిఫ్ట్స్ తోటి వస్తారు డిసెంబర్ అని.